ఒకప్పుడు బంగారం, వజ్రాలు, ముత్యాలతో కలకల్లాడిన ఒక నగరం. ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చేవారు. అత్యద్భుతమైన రాజభవనాలు, దేవాలయాలు, మార్కెట్లు కనిపించేవి. ఆ నగరం ఏదో యూరప్లో ఉందనుకుంటున్నారా? కాదు, మన భారతదేశంలోనే ఉంది. ఆ నగరం పేరు హంపి. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని రాజధానిగా వెలిసిన హంపి ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన నగరాల్లో ఒకటిగా పేరు పొందింది. అసలు హంపి అంత సంపన్నంగా ఎలా ఎదిగింది? దాని వెనుక ఉన్న కథ ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి టాక్స్ ఛానల్. హంపి అసలు ఎక్కడుంది? హంపి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది. చుట్టూ భారీ కొండలు, రాళ్లతో నిండిన ప్రకృతి, తుంగభద్ర నది. ఈ సహజ రక్షణ హంపీకి ఒక అద్భుతమైన భౌగోళిక ప్రయోజనాన్ని ఇచ్చింది. ఇదే ప్రాంతం తరువాత విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా మారింది. 14వ శతాబ్దంలో హరిహరుడు బుక్కరాయులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారి పాలనలో హంపి క్రమంగా ఒక గొప్ప రాజధానిగా ఎదిగింది. కాలం గడిచే కొద్దీ నగరం విస్తరించింది. భారీ దేవాలయాలు నిర్మించబడ్డాయి, రాజభవనాలు నిర్మించబడ్డాయి, మార్కెట్లు ఏర్పడ్డాయి. వ్యాపారం విపరీతంగా పెరిగింది. హంపి కేవలం రాజధాని మాత్రమే కాదు, ఒక ఆర్థిక శక్తిగా మారింది. హంపి సంపన్నం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాణిజ్యం. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు హంపీకి వచ్చేవారు. అంతేకాదు, విదేశీ వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చేవారు. గుర్రాలు, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, విలువైన వస్తువులు, వస్త్రాలు, బంగారం, వజ్రాలు, ఇలా అనేక వస్తువులు ఇక్కడ వ్యాపారం అయ్యేవి. హంపి మార్కెట్ ఎంత పెద్దవిగా ఉండేవో ఊహించండి. గుర్రాల వ్యాపారం. విజయనగర సామ్రాజ్యానికి గుర్రాలు చాలా ముఖ్యమైనవి. సైన్యంతో అశ్వక దళం కీలక పాత్ర పోషించేది. అందుకే విదేశాల నుంచి మంచి జాతి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. అరేబియా, పర్షియా వంటి ప్రాంతాల నుంచి గుర్రాలు సముద్ర మార్గంలో భారతదేశానికి వచ్చేవి. తర్వాత వాటిని విజయనగర ప్రాంతానికి తీసుకువచ్చేవారు. ఈ గుర్రాలు వ్యాపారం కూడా సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగంగా ఉండేవి. ఇప్పుడు హంపీలో పురాతన ప్రాంతాలను చూస్తే అక్కడ పొడవైన రాతి స్తంభాలు వరుసగా కనిపిస్తాయి. ఇవి ఒకప్పుడు మార్కెట్ ప్రాంతాల్లో భాగంగా ఉండేవని భావిస్తున్నారు. వీధుల వెంట దుకాణాలు, వ్యాపారులు, కొనుగోలుదారులు, విదేశీ ప్రయాణికులు. ఒక్కసారిగా ఊహించండి, వందల సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశంలో వేలాది మంది ప్రజలు వ్యాపారం చేస్తూ ఉండేవారు. హంపి గురించి మాట్లాడేటప్పుడు వజ్రాల గురించి కూడా ప్రస్తావన వస్తుంది. విజయనగర సామ్రాజ్యం కాలంలో దక్షిణ భారతదేశంలోని వజ్ర వ్యాపారానికి ఈ ప్రాంతం ముఖ్యమైనదిగా అనుసంధానం కేంద్రంగా ఉండేది. విదేశీ ప్రయాణికులకు వర్ణనలో కూడా విజయనగర సంపద గురించి ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. అయితే హంపి వీధుల్లో వజ్రాలు బహిరంగంగా అమ్మేవారు. అనేక ప్రసిద్ధ కథనాలను పూర్తిగా అక్షరాలు నమ్మకుండా చారిత్రక ఆధారాలతో చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టం, విజయనగర సామ్రాజ్యం అపారమైన ఆర్థిక శక్తి కలిగి ఉంది. హంపి వైభవం గురించి చెప్పేటప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన విజయనగర సామ్రాజ్యంలోని గొప్ప పాలకుల్లో ఒకరు. ఆయన కాలంలో సామ్రాజ్యం సైనికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చాలా బలంగా ఉండేది. కళలు, సాహిత్యం, నిర్మాణ కళలకు కూడా ఆయన ప్రోత్సాహం ఇచ్చారు. అందుకే కృష్ణదేవరాయల కాలానికి విజయనగర సామ్రాజ్యం స్వర్ణయుగంగా తరచుగా పేర్కొంటారు. హంపి సంపదను చూపించే మరో గొప్ప ఉదాహరణ అక్కడి దేవాలయాలు. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, మరెన్నో అద్భుతమైన నిర్మాణాలు, భారీ రాతి స్తంభాలు, అతి చిన్నవైన శిల్పాలు, అద్భుతమైన మండపాలు, ఇవన్నీ ఆ కాలంలోనే నిర్మాణ నైపుణ్యాన్ని చూపిస్తాయి. ప్రత్యేకంగా విఠల దేవాలయంలోని రాతి రథం హంపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన అద్భుత నిర్మాణంలో ఒకటి. హంపి వైభవాన్ని మనం మాత్రమే చెప్పడం కాదు, ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రయాణికులు కూడా విజయనగరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పర్షియన్, యూరోపియన్ ప్రయాణికుల రచనలో విశాలమైన నగరం, భారీ మార్కెట్లు, అద్భుతమైన దేవాలయాలు, విపరీతమైన సంపద, రాజసభ వైభవం వంటి విషయాలు కనిపిస్తాయి. వారి వర్ణనలు మనకు ఒక విషయం అర్థమయ్యేలా చేస్తాయి. హంపి సాధారణ నగరం కాదు,
అది తన కాలంలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి. అయితే ఇంతటి గొప్ప నగరానికి ఏమైంది? 1565లో జరిగిన తాళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యానికి తీవ్రమైన దెబ్బ తగిలింది. హంపి నగరం కూడా దోపిడీకి, విధ్వంసానికి గురయ్యింది. ఒకప్పుడు ప్రజలతో కలకల్లాడిన వీధుల్లో క్రమంగా ఖాళీ అయ్యాయి. అద్భుతమైన రాజధాని శిథిలాల నగరంగా మారిపోయింది. కానీ హంపి కథ అక్కడితో ముగియలేదు. ఈరోజు హంపీకి వెళ్ళినప్పుడు మనకు కనిపించేది శిథిలాలు మాత్రమే కాదు, ఒకప్పుడు ఇక్కడ జీవించిన గొప్ప నాగరికతకు సంబంధించిన జ్ఞాపకాలు, రాతి దేవాలయాలు, పురాతన మార్కెట్లు, రాజభవనాలు అవశేషాలు, నీటి నిర్వహణ వ్యవస్థ, శిల్పాలు ఇవన్నీ విజయనగర సామ్రాజ్యాన్ని ఎంతో అభివృద్ధి చెందించిందో మనకు గుర్తు చేస్తాయి. హంపీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన నగరాల్లో ఒకటిగా వెలిగింది హంపి. ఈరోజు ఎక్కువ శిథిలాల రూపంలో కనిపిస్తుంది. కానీ ఆ రాళ్ళు మనకు ఒక గొప్ప కథ చెబుతున్నాయి. సంపద శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ చరిత్ర మాత్రం మనకు పాఠాలను మిగులుస్తుంది. హంపి మనకు చెప్పే గొప్ప సందేశం ఇదే. ఒక సామ్రాజ్యం ఎంత గొప్పగా ఎదగగలదో, అలాగే కాలం మారే కొద్దీ ఎంత వేగంగా పతనం చెందగలదో హంపి దానికి ఒక సజీవ సాక్ష్యం. మీకు హంపి చరిత్ర నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాల కోసం భువి టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భువి. థ్యాంక్ యూ.